హాయ్ ఆల్. వెల్కమ్ టు కేకే ఫండా. ఈ వీడియో మెయిన్‌గా మనం ప్రైమరీగా షూట్ చేయడానికి రీజన్ ఏందంటే, చాలామంది మనం వాట్సాప్ పింగ్ చేసినప్పుడు బెంచ్ మీద ఉన్నప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి మనల్ని ఎక్కువ అడుగుతా ఉన్నారు. దాని గురించి అసల బెంచ్ అంటే ఏంది? బెంచ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంది? లేదంటే డిసడ్వాంటేజ్ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది బెంచ్ మీద ఉన్నటువంటి క్యాండిడేట్స్? మనం బెంచ్ మీద ఉన్నప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అయితే ఏం చేస్తే బెటరు? ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేదానికి ట్రై చేస్తాం. మీరు గానీ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గానీ విజిట్ చేసుంటే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, మీ రిలేటివ్స్ గానీ, మీ ఫ్రెండ్స్ గానీ, లేదా మీ కొలీగ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతా ఉంటే మాత్రం ఓకేనా. టెక్నికల్‌గా మీరు ఇన్ఫర్మేటివ్ కావాలి, లేదా డెవాప్స్, ఏడబ్ల్యూఎస్ లేదా జావా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే. కంటెంట్‌లోకి వెళ్ళే ముందు అసలు జనరల్‌గా బెంచ్ మీద ఒక స్టూడెంట్‌ని ఎందుకు ఒక 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 ఎంప్లాయీని బెంచ్ మీద ఎందుకు ప్లేస్ చేస్తారు? అసలు బెంచ్‌కి రావాల్సిన రీజన్ ఏంది? అసలు బెంచ్‌కి ఎందుకు హైర్ చేస్తారని అంటే, బెంచ్ అంటే మీనింగ్ ఏందంటే, ఆ పర్సన్‌కి వేరే ప్రాజెక్ట్ ఇంకా అలాట్ కాలేదని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ 6 మంత్స్, 1 ఇయర్ వేరే ప్రాజెక్ట్‌లో వర్క్ చేసి, ఆ ప్రాజెక్ట్‌లో వర్క్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్టు క్లయింటు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అతను మళ్ళా బెంచ్‌కి వస్తారనమాట. జనరల్‌గా మనం ఈ బెంచ్ కాన్సెప్ట్‌ని అబ్జర్వ్ చేసేది ఎక్కడనంటే, ఎంఎన్‌సీ కంపెనీస్‌లో ఎక్కువ మనం బెంచ్‌ని అబ్జర్వ్ చేస్తా ఉంటాం. ప్రొడక్ట్ బేస్డ్‌లో అసలు నేనైతే ఇంతవరకు ఎక్కడా చూడలేదు. బెంచ్ ఏందంటే ప్రొడక్ట్ బేస్డ్‌లో ఒకటే మెయిన్‌గా వాళ్ళు ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తా ఉంటారు. అది లాంగ్ టర్మ్ ప్రాజెక్టు. ఓకే. నా ప్రోడక్ట్ మీదే ఉంటారు కాబట్టి వాళ్ళకి బెంచ్ ఆప్షన్ ఎక్కువ ఉండదనమాట. ఈ ఎంఎన్‌సి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంతా బెంచ్‌ని ప్లేస్ చేసుకొని చాలామంది ఎంప్లాయీస్ మినిమమ్ 10-15% ఆఫ్ టోటల్ కౌంట్‌లో కూడా బెంచ్ మీద ఉండేదానికి ఛాన్స్ ఉంటది. పెద్ద డిఫరెన్స్ ఉండదు. జనరల్‌గా అదే కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీ ఫర్ ఎగ్జాంపుల్ ఏ సాలరీ గెట్ చేస్తుంటారో బెంచ్ ఎంప్లాయీకి సాలరీ కూడా అదే అయితే ఇద్దరికి మంత్ ఎండింగ్ వచ్చేతలకి సాలరీ పడతా ఉంటదనమాట. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందనంటే రీసెంట్‌గా మనం కొన్ని కంపెనీస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ఎంఎన్‌సీలో టీసీఎస్ ఉంటది కదా! ఆ టీసీఎస్‌లో బెంచ్ ఎంప్లాయీస్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ మనం ఫేస్ చేసినట్టు చూడలేదనమాట. వాళ్ళు వేరే అదర్ యాక్టివిటీస్ పెర్ఫార్మ్ చేయడం వల్ల, వేరే పర్ఫార్మెన్స్ కంప్లీట్‌గా నిల్ ఉండడం, లేకపోతే వేరే రీజన్స్ వల్ల ఎంప్లాయీస్ తీస్తారు. కానీ మాక్సిమం టీసీఎస్‌లో బెంచ్ ఎంప్లాయీస్‌ని కూడా తీసేదానికి ఛాన్స్ ఉండదనమాట. వేరే ఎంప్లాయీస్ వేరే కంపెనీస్‌లో ఎలా ఉందంటే బెంచు 3 మంత్స్ గానీ, 6 మంత్స్ డెడ్‌లైన్ ఇచ్చేసి, ఈ 6 మంత్స్‌లో నీకు ప్రాజెక్ట్ గాని లేకపోతే నువ్వు ఇమ్మీడియేట్‌గా ఆ బెంచ్ పీరియడ్ అయిపోతది గదా! ఆ బెంచ్ పీరియడ్ అయిపోయినాక ఇమ్మీడియేట్‌గా మిమ్మల్ని మీ చేత రిసిగ్నేషన్ చేపిచ్చేసి కంపెనీ నుంచి పంపించేయడం అలా జరుగుతూ ఉంటదనమాట. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషను ఎవరైనా గానీ నేనిచ్చే బెస్ట్ సజెషన్ ఏందంటే బెంచ్ ఎంప్లాయీస్‌కి ఓకేనా. ఏ కంపెనీ కూడా మన రిలేటివ్స్ కాదు. ఓకేనా. ఏ కంపెనీ కూడా మన రిలేటివ్ కాదు. మనం ఏం చేయాలనంటే ఒక 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 ఎంప్లాయీగా మనం ఆ కంపెనీలో ఉన్నప్పుడు మీరు బెంచ్ మీద గాని ఉంటే ఖచ్చితంగా మీకు ఫర్ ఎగ్జాంపుల్ జావా డెవలపర్ అనుకోండి, లేదా డెవాప్స్ ఇంజినీర్ మీరు అనుకోండి, బెంచ్ మీద ఉన్నారు, ప్రాజెక్ట్ లేదు, ప్రాజెక్ట్ అలాట్ అవ్వలేదు అనంటే ఫస్ట్ మీరు ప్రైమరీగా మీ కంపెనీలో ఉన్నటువంటి ఏ వేకెన్సీలు ఉన్నాయో, ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్ మేనేజర్స్‌తో కనెక్ట్ అయ్యి, లేదంటే హెచ్ఆర్స్‌తో కంటిన్యూగా టచ్‌లో ఉండి మీ రెజ్యూమ్‌ని మంచిగా బిల్డ్ చేసి ఆ రెజ్యూమ్‌ని ఆ హెచ్ఆర్స్‌కి షేర్ చేసి మీరు ఆ ప్రాజెక్ట్‌కి మ్యాప్ అయ్యేటట్టు ట్రై చేయండి. వేరే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్‌లో ఏదైనా వేకెన్సీస్ ఉంటే సెర్చ్ చేసి. లేదు అనుకుంటే సెకండ్ ఆప్షన్ ఏం చేయాలంటే మనం బెస్ట్‌గా ఏదైతే మన స్కిల్ ఉందో ఆ స్కిల్ మొత్తాన్ని బాగా ఇంప్రూవ్ చేసుకొని, బాగా రెగ్యులర్‌గా మంచి ట్రైనర్ దగ్గర, లేదంటే మంచి కోచింగ్ సెంటర్ మీకు ఎక్కడైతే ఏ ట్రైనర్ అయితే ట్రస్ట్ అనిపిస్తారో ఆ ట్రైనర్ దగ్గర మంచిగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా నేర్చుకొని వెంటనే ఇమ్మీడియేట్‌గా నౌకరీలో గానీ, జాబ్ పోర్టల్స్ లింక్డ్ఇన్‌లో అక్కడ ప్రతి దగ్గర లింక్డ్ఇన్‌లో ఓపెన్ టు వర్క్ ఓపెన్ చేసేసి ప్రతి దగ్గర ఎక్కడైతే జాబ్ వేకెన్సీలు ఉన్నాయో అక్కడ అప్లై చేసేసి మీరు జాబ్ సెర్చ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఏ టైంలో అయినా మన బెంచ్ మీద ఉన్నాం అంటే చాలా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటదనమాట. రీసెంట్‌గా బెంచ్ మీద ఉన్నటువంటి ఎంప్లాయీస్‌ని 1 మంత్ లేదా 1 డే కూడా అట్‌లీస్ట్ 2 డేస్ అడిగినా గానీ లేదనమాట. ఇమ్మీడియేట్‌గా రిలీవ్ చేసేస్తున్నారనమాట ఆ కంపెనీ నుంచి. అందుకనేసి మనం అలర్ట్‌గా ఉండాలి. ప్లస్ ఏందనంటే మనం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదనమాట. మీ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకొని మీరు ఖచ్చితంగా బాగా అన్ని ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేసేసి వేరే జాబ్ ట్రై చేయండి. అది బెస్ట్ అప్రోచ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి జనరల్‌గా మీరు బెంచ్ మీద ఉన్నటువంటి ఎంప్లాయీస్‌కి కొన్ని ఎంఎన్‌సీ కంపెనీస్ మనకి టార్గెట్స్ ఇస్తా ఉంటాయనమాట. ఎలా మనం బెంచ్ మీద సర్వైవ్ అవ్వాలనంటే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, నాకు తెలిసినటువంటి బెస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏందనంటే ఒక బెంచ్ మీద ఉన్నటువంటి ఎంప్లాయీ ఏం చేయాలనంటే మీకు ఆ టైంలో ఎక్స్‌వైజెడ్ కోర్స్ నేర్చుకోండి. లేదంటే ఇంకొక కోర్స్ నేర్చుకుంటే బెటరు. లేదా ట్రైనింగ్స్ ఇస్తా ఉంటారు. ఆ ట్రైనింగ్స్ మీరు అటెండ్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మీరు క్యూబర్నెటీస్ మీద ఒక ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారనుకోండి. ఆ క్యూబర్నెటీస్ మీద ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నప్పుడు జస్ట్ వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ జస్ట్ వినేసి వదిలేయొద్దు. అసలు ఆ ట్రైనింగ్‌లో ఏం చెప్తున్నారు? ఆ ట్రైనింగ్ మొత్తాన్ని అఫిషియల్‌గా డాక్యుమెంట్ చేసి వాళ్ళు చెప్పినటువంటి ప్రాజెక్ట్‌ని ఏది పీఓసీ చిన్న ప్రాజెక్ట్ ఏదన్నా ఇచ్చి ఈ ప్రాజెక్ట్‌ని మీరు చేయండి అని చెప్పినప్పుడు ఆ ప్రాజెక్ట్‌ని మీరు ఎండ్ టు ఎండ్ మీ లోకల్ ఏదైతే ఆఫీస్ ల్యాప్‌టాప్ ఉందో దాంట్లో కాన్ఫిగర్ చేసి వాళ్ళకి గాని మీరు రిజల్ట్స్ చూపిస్తే ఓకే. ఇప్పుడు 5 మెంబర్స్ బెంచ్ మీద ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఆ 5 మెంబర్స్ ఆ బెంచ్ మేనేజర్ ఏం చేస్తాడు? ఒక 3 మెంబర్స్‌ని తీయాలనుకున్నప్పుడు ఎవరైతే రెగ్యులర్‌గా హార్డ్ వర్క్ చేస్తారో అతనితో రెగ్యులర్‌గా కనెక్షన్ పెంచుకొని ఉంటాడు. ఎప్పుడైతే మనకు ప్రాజెక్ట్స్ కావాలి సార్, నాకు ప్రాజెక్ట్స్ హెల్ప్ చేయండి, నాకు ప్రాజెక్ట్స్ హెల్ప్ చేయండి. నేను ఆల్రెడీ స్కిల్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నాను. నేను ఈ సర్టిఫికేషన్స్ చేశాను. బెంచ్ మీద ఉండగానే నేను 3-4 సర్టిఫికేషన్స్ అచీవ్ చేశాను. నేను ఖచ్చితంగా ఏదో క్లయింట్ ఇంటర్వ్యూ రౌండ్ అటెండ్ అయ్యి ఖచ్చితంగా నేను క్లియర్ చేయగలను అన్నోళ్ళు కొంచెం సేఫ్ జోన్‌లో ఉంటారనమాట. లేదు, జనరల్‌గా బెంచ్ ఎంప్లాయీస్‌ని ఒక ఎంఎన్‌సీ కంపెనీ ఎందుకు మెయింటైన్ చేస్తదనంటే వాళ్ళకి చాలా ప్రాజెక్ట్స్ వస్తా ఉంటాయన్నమాట. ఎంప్లాయీని మెయిన్‌గా ఆ కంపెనీ తీసేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కాస్ట్ కటింగ్ అంటాం అనమాట. కాస్ట్ కటింగ్ అంటే ఏంది? మనకి ఆ కంపెనీలో ప్రాజెక్ట్స్ కొంచెం తక్కువ ఉంటాయన్నమాట. అప్పుడు బెంచ్ మీద ఎందుకు అసలు ఎంప్లాయీని పెడతాడు? బెంచీ ఎందుకు అంత అమౌంట్ ఇచ్చేసి అతన్ని ఖాళీగా పెట్టుంటాడనంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్లయింట్ దగ్గరికెళ్ళినప్పుడు నా దగ్గర 50 జావా డెవలపర్స్ ఉన్నారు. ఓకేనా, 60 డెవాప్స్ ఇంజినీర్ ఉన్నారు, ఇంతమంది డీబీ కెపాసిటీ ఉంది, లేదంటే ఇంతమంది నెట్వర్క్ ఇంజినీర్లు ఉన్నారు, ఇంతమంది పైథాన్ డెవలపర్స్ ఉన్నారు, ఇంతమంది ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఉన్నారు, ఇలా ఇంతమంది క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ ఉన్నారు అనేసి వాళ్ళు క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఆల్రెడీ రిసోర్స్ ఉంది, మనం ప్రాజెక్ట్ ఇచ్చినా కానీ మనకు బెస్ట్ రిజల్ట్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనేసి వాళ్ళు ఆ ప్రాజెక్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. మెయిన్ ఆ ఎంఎన్సీ కంపెనీస్ అనేది ఆ క్లయింట్ ప్రాజెక్ట్స్ కోసం. ఎప్పుడైతే ఆ క్లయింట్ ప్రాజెక్ట్స్ తగ్గుతాయో అప్పుడు ఆ బెంచ్ మీద ఉన్నటువంటి రీసోర్స్ని కాస్ట్ కటింగ్లో లేపేయడానికి ట్రై చేస్తారనమాట. మీరు ఆ ట్రాప్లో పడకుండా మీరు బెంచ్ మీదే వెయిట్ చేసి, ఎందుకనంటే నేను చాలామంది మన ఎంప్లాయీస్ మా ప్రీవియస్ కొలీగ్స్ని కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మంత్లీ శాలరీ పడతా ఉంటుంది వాళ్ళకి. మంత్లీ శాలరీ పడతా ఉంటే మ్యాక్సిమం నేను గమనించి 70% ఏ ఎంప్లాయీ కూడా చదివేదానికి ప్రిఫరబుల్ ఉండడనమాట. ఎప్పుడైతే జాబ్ పోవడం లేదంటే మన జాబ్ రిస్క్లో ఉందన్నప్పుడు మాత్రమే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాడు. అలా వద్దు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఐటీ ఇండస్ట్రీలో ఉన్నా కానీ నీ ప్రిపరేషన్ అనేది డైలీ ఉండాలి. ఒక 2 అవర్స్ 3 అవర్స్ లేదా 4 అవర్స్, కొంతమంది ఎక్కువ టైం కూడా స్పెండ్ బెంచ్ టైంలో అయితే నువ్వు మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 8 to ఈవినింగ్ 8 వరకు కూడా చదువుకోవచ్చు. మొత్తం ఫ్రీ టైమే ఉంటుంది. ఆ టైంలో నువ్వు ప్రిపరేషన్ గట్టిగా మంచిగా స్ట్రాంగ్గా నువ్వు నేర్చుకున్నటువంటి టెక్నాలజీ ఏ టెక్నాలజీ ఉంటుందో ఆ టెక్నాలజీ మీద వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని అడిషనల్గా ఏ టెక్నాలజీస్ దీనికి మ్యాప్ అయి ఉంటాయి, దీనికి రిలేటెడ్ టెక్నాలజీస్ ఏంది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తెచ్చుకొని మీరు బాగానే ప్రిపేర్ అయితే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, నేను బెంచ్ మీద ఉన్నా కానీ బయటికి వెళ్ళినా కానీ నేను వేరే ఆఫర్ కొట్టగలిగే క్యాపబిలిటీ నాకుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి అన్ని టెక్నాలజీస్ ప్రజెంట్ కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి. ఒక డెవాప్స్, ఒక జావా, లేదంటే ఒక డేటాబేస్ అలా కాదు. మీరు ఎవరినైనా అడగండి, ఎస్ఏపీ ఇంజనీర్ కానీ లేదంటే వేరే నెట్వర్క్ రిలేటెడ్ ఇంజనీరు, ఎవరినైనా ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్ట్ కానీ ఎవరికైనా కాల్ చేసి ఎలా ఉన్నాయి కాల్స్ అంటే కొంచెం తక్కువే ఉన్నాయని చెప్తారనమాట. పర్టికులర్గా ఈ డొమైనే తక్కువ ఉన్నది అనేది అది మిస్గైడింగ్ అనమాట. మీరు నేర్చుకున్నటువంటి టెక్నాలజీ బెస్ట్, ఏ టెక్నాలజీ అయినా పర్లేదు, మీరు ట్రై చేయాల్సింది ఒకటే జాబ్. 100 జాబులు మనం ట్రై చేయడం లేదు. ఓకేనా. నెక్స్ట్ 1 or 2 ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినా కానీ, నెక్స్ట్ ఎప్పుడైతే మనం రెజ్యూమ్ అప్లోడ్ చేస్తాం 1 or 2 ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినా కానీ నువ్వు ఇమీడియట్గా దాన్ని క్రాక్ చేసే విధంగా ఉండాలి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, బెంచ్ ఎంప్లాయీస్ని 3 months నోటీస్ పీరియడ్ సర్వ్ చేయండి లేదా 2 months నోటీస్ పీరియడ్ సర్వ్ చేయండి అనేది కొంచెం తగ్గిందనమాట. ఎప్పుడైతే బెంచ్ ఎంప్లాయీ రిసిగ్నేషన్ పెడతాడో ఎర్లీ రిలీవ్ ఇచ్చేదానికి ట్రై చేస్తున్నారు. నేను వాళ్ళకి బడ్జెట్ తగ్గుతుంది, కొంచెం ఎర్లీ రిలీవ్ ఇచ్చేదానికి ట్రై చేస్తారనమాట. మీరు ఆల్రెడీ మీ బెంచ్ మేనేజర్తో మాట్లాడి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేదు ఆల్రెడీ బెంచ్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా రిసిగ్నేషన్ చేస్తుంటే వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీకు ఎన్ని నెలల్లోపు రిలీవ్ ఇచ్చారు, లేదు ఎన్ని డేస్లోనే మనకు రిలీవ్ ఇచ్చారు అనేది ఆ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకొని రెడీగా ఉండండి అనమాట. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషను కొంచెం ప్రాజెక్ట్స్ తగ్గడం వల్ల బెంచ్ ఎంప్లాయీస్ని కూడా మనకి రిలీవ్ చేసేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎక్కువ రోజులు బెంచ్ని మెయింటైన్ చేయరనమాట. ఎందుకంటే బడ్జెట్ ఇష్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళని అసలు బెంచ్ మీద ఉంచడానికే రీజన్ బ్యాకప్ అనమాట. ఎందుకు బ్యాకప్? సడన్గా ఏదైనా ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు, లేదా ఒక క్లయింట్తో డీల్ చేసేటప్పుడు, లేదా ఆల్రెడీ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఒక 2 to 3 మెంబర్స్ ఎవరైనా రిజైన్ చేసినప్పుడు ఈ బెంచ్ ఎంప్లాయీస్ని ఆ ప్రాజెక్ట్ మూవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మనకు తెలిసినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషను అట్లీస్ట్ ఫ్యూ పాయింట్స్ మీకు అడ్వాంటేజ్గా నేను షేర్ చేశానని నేను ఫీల్ అవుతున్నాను. మీకు అట్లీస్ట్ ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసి అలానే ఒక కామెంట్ మీరు ఏమని ఫీల్ అవుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ బెంచ్ ఎలా ఉండొచ్చు, లేదంటే మీ ఆర్గనైజేషన్ ఎలా ఉంది అనేసి ఆ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, అది వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఒక జస్ట్ 1 minute స్పెండ్ చేస్తే
మీరు ఆ కామెంట్ సెక్షన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారో అది వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, బై బై.